తెలంగాణ నిరుద్యోగులకు టీజీఆర్టీసీ శుభవార్త చెప్పింది. టీజీఆర్టీసీలో సుదీర్ఘకాలం తర్వాత ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్, 84 డిప్యూటీ ట్రాఫిక్ సూపరింటెండెంట్, 114 డిప్యూటీ మెకానికల్ సూపరింటెండెంట్, 18 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ సహా పలు ఉద్యోగాల భర్తీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి పొన్నం కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఆర్టీసీలో 3000కు పైగా ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలోనే ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పేసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించినప్పటికీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పెండింగ్ లో ఉంది. సో పూర్తయిన తర్వాత భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. క్రమంలోనే త్వరలోనే ఇంకా ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. సుదీర్ఘ కాలం తర్వాత ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడబోతుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. దాదాపుగా డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి 2000 ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. ఇక శ్రామిక్ 743, టోటల్ గా 3038 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టు చెప్పారు. మొత్తం కూడా ఇంకా వీటికి సంబంధించి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వడంతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం దాదాపుగా ఈ 15 నెలల కాలంలో 60,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసింది. రానున్న రోజుల్లో కూడా ఉద్యోగ నియామకాల క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఇక ఆర్టీసీలో ఉద్యోగాలు అనేది చాలా కాలం తర్వాత ప్రకటిస్తున్నాం కాబట్టి నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నాం. దాదాపు 165 కోట్ల మంది మహిళలు ఈ ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ప్రభుత్వం కూడా ఆర్టీసీకి 5,500 కోట్ల రూపాయలు దీని ద్వారా ఆర్టీసీకి వెచ్చించినట్టు కూడా ఆయన తెలిపారు. మొత్తం మీద చూస్తే ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీతో రానున్న రోజుల్లో ఆర్టీసీ మరింత బలోపేతం అవుతుంది అని చెప్పేసి కూడా మంత్రి పొన్నం చెప్తున్నారు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.